హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషినామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సాంబార్ లవర్స్ అయితే చాలామంది ఉంటారని అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు సాంబార్. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను వచ్చేయండి. ముందుగా గ్లాస్ కందిపప్పుని తీసుకుని క్లీన్ చేసేసుకుని ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి. గంట తర్వాత కుక్కర్లోకి ఈ పప్పు 2 గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత సాంబార్లోకి వేసుకోవడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, క్యారెట్, ములక్కాడ, బెండకాయలు, వంకాయలు ఉంటే అనపకాయ కూడా వేసుకోవచ్చు. నాకు దొరకలేదు. వీటిలన్నిటిని ముక్కలుగా కట్ చేసేసుకుని ప్లేట్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. హాఫ్ చెక్క కొబ్బరి తురుమును కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి కట్ చేసుకున్న ములక్కాయల ముక్కల్ని ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కూరగాయలు అన్నిటిని కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకుని గిన్నెలోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అయితే సరిపోతుంది. మనం ఉడికించిన కందిపప్పు పర్ఫెక్ట్గా ఉడికింది. తర్వాత అదే బౌల్లోకి ఈ ఉడికించిన కూరగాయలని, పప్పుని, ఉప్పు, కారం, కరివేపాకు రెమ్మలు, వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బాగా మరిగించుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత అత్తగారిని, కోడలను కూడా వేసుకోవాలి. అత్తగారి కోడలు ఏంటనుకుంటున్నారా? అల్లం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. తర్వాత తురుముకున్న కొబ్బరి కూరని ఒక స్పూను సాంబార్ పొడి వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకుని బాగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి వేరొక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు వేసుకుని పోపు వేగిన తర్వాత సాంబార్లోకి టర్న్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి.